దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము తెగులు దూత. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది, గమనించగలరు. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినట్లయితే, దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్. పాత నిబంధన కాలంలో దేవునికి అవిధేయులైన వారిని సామూహికంగా నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు తెగుళ్లను పంపించేవాడు. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల మీదకు తెగులు రప్పించి ఒక్క రోజులోనే 70,000 మందిని చంపాడు. దేవుడు ఐగుప్తు దేశం మీదకు రప్పించిన 10 తెగుళ్ళలో చివరి తెగులు కూడా ఒక జబ్బు లాంటిదే. అప్పుడు సంహార దూత కేవలం జ్యేష్ఠ కుమారులను మాత్రమే చంపింది. దావీదు కాలంలో నాశన దూత దేవునికి అవిధేయులైన వారందరినీ చంపేసింది. అనేక సందర్భాల్లో దేవుడు తెగులను పంపించి మనుషులను నాశనం చేసినట్లు బైబిల్లో రాయబడి ఉంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37వ వచనంలో, 16వ అధ్యాయం 49వ వచనంలో, 25వ అధ్యాయం 9వ వచనంలో, 31వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించగలం. అవిధేయులైన వారిని నాశనం చేయడానికి దేవుని దగ్గర ఉన్న ఆయుధాల్లో తెగులు ఒకటి. నేటి కాలంలో కూడా దేవుని కోపం మనుషుల మీద రగులుకొన్నప్పుడు దేవుడు ఏదో ఒక జబ్బును తెగులు రూపంలో భూమి మీదకు పంపిస్తూనే ఉన్నాడు. క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి మరణాంతక వ్యాధులు మనిషి చేసే పాపాలకు శిక్షగా తెగులు రూపంలో పంపబడ్డాయి. ఈ భూమి మీదకి కొత్త కొత్త జబ్బులు తెగులు దూతలుగా పంపబడుతున్నాయి. ఆ తెగులు దూత దేవునికి అవిధేయులైన వారిని చంపేస్తుంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చే వరకు ఎన్ని లక్షల మందినైనా, కోట్ల మందినైనా ఆ తెగులు దూత చంపుతుంది. చాలామంది చనిపోతున్నా మనం బాగానే ఉన్నామంటే మనమేదో నీతిమంతులమని కాదు, ఆ తెగులు దూత ఇంకా మనదాకా రాలేదని అర్థం చేసుకోవాలి. మనం మారు మనసు పొంది పాపపు జీవితానికి దూరంగా ఉండకపోతే మనల్ని కూడా చంపేస్తుంది. అది మన దగ్గరకు రాకముందే మనం మారు మనసు పొంది దేవుని ప్రార్థించాలి. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను అంటూ 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనం తెగుల నుండి తప్పింపబడాలంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించే వరకు విజ్ఞాపన చేస్తూనే ఉండాలి తప్ప ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ గేమ్స్ ఆడుకోకూడదు. మంచి ఆహారం తీసుకొని రోగ నిరోధక శక్తి పెంచుకుంటే తెగులు మనల్ని ఏమీ చేయదు అనుకోవడానికి తెగులు మన ఆరోగ్యానికి సంబంధించి వచ్చేది కాదు. మన అవిధేయతకు సంబంధించి, మన పాపాలకు సంబంధించి దేవుడు పంపించే తెగులు అది. ప్రపంచమంతా తెగులుతో అతలాకుతలమవుతూ లక్షల మంది బలి అవుతున్నా మనం క్షేమంగా ఉన్నామంటే మారు మనసు పొందడానికి అది మనకు ఒక హెచ్చరికగా భావించాలి. తెగులుకు వ్యాక్సిన్ కనిపెట్టినంత మాత్రాన ఇంకో క్రొత్త తెగులు రాకుండా ఉంటుందా? మనుషుల గర్వాన్ని అణచడానికి దేవుని దగ్గర చాలా తెగుళ్ళున్నాయి. తెగులు దూత నీ దగ్గరకు రాకముందు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మారు మనసు పొంది దేవునికి విజ్ఞాపన చేసినట్లయితే ఏ తెగులు శరీరం అనే నీ గుడారాన్ని సమీపించదు. మరి నువ్వు మారు మనసు పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబాన్ని తోడైనను గాక.